ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత ముఖ్యమైన అప్డేట్ అండి. ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలపై ఇంకెన్నాళ్ళు మౌనం? ప్రభుత్వం ఇదే తీరులో ఉంటే అసెంబ్లీ ముట్టడి తప్పదు. ఒత్తిడి పెంచే విధానాలు రద్దు చేయాలి. ఆర్థిక ప్రయోజనాలు వెంటనే విడుదల చేయాలి. 12వ పిఆర్సీ వెంటనే నియమించాలి. తక్షణమే 30% ఐఆర్ ప్రకటించాలి. 4 పెండింగ్ డిఏల్లో కనీసం రెండింటిని వెంటనే క్లియర్ చేయాలి. అలాగే 35,000 కోట్ల పెండింగ్ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టం చేయాలి. ఉపాధ్యాయుల మహాధర్నాతో దద్దరిల్లిన విజయవాడ. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తుందని ఉపాధ్యాయులు మండిపడ్డారు. తమకు ఇస్తానన్న ఆర్థిక ప్రయోజనాల విషయంలోనూ దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు దాటుతున్నా నిర్లిప్తత ప్రదర్శిస్తుందని, తమ సమస్యలపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే చెలో అసెంబ్లీ చేపట్టక తప్పదని హెచ్చరించారు. తమ ప్రయోజనాలను విస్మరిస్తే అధికారం నుండి దించుతామని చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఏపీఎస్టీయూ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో ఉపాధ్యాయుల 3వ దశ మహాధర్నాకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చి ఉపాధ్యాయులు తమ సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని నిరాశిస్తూ కదం తొక్కారు. సమర సంఘం పేరుతో నిర్వహించిన ఈ ధర్నాలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, ఎల్ సాయి శ్రీనివాస్ తో పాటు మాజీ ఎమ్మెల్సీలు, ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం, తర్వాత వాటిని విస్మరించి ఉద్యోగులను పట్టించుకోకుండా గాలికి వదిలేయడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. ఎంటీఎస్ కాంట్రాక్టు ఉపాధ్యాయులకు సరైన వేతనాలు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐఎస్టీఎఫ్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి జి సదానంద గౌడ్, జాతీయ ఆర్థిక కార్యదర్శి సిహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు మాట్లాడుతూ ఉద్యమాలు, పోరాటాల ద్వారా సాధించుకున్న ప్రయోజనాలకు మంగళం పాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులను పరాయివారిగా చూడటం ప్రభుత్వానికి తగదన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వెంటనే 12వ పిఆర్సీ కమిషన్ను నియమించాలని, 30% ఐఆర్ ప్రకటించాలని, 4 పెండింగ్ డిఏల్లో కనీసం రెండింటిని వెంటనే ప్రకటించాలని, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాల్సిందే అని వారు డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన 35,000 కోట్ల పెండింగ్ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టం చేయాలని, పే స్లిప్ల్లో ఆ వివరాలు పొందుపరచాలని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షన్ ప్రయోజనాలు చెల్లించకుండా వేధించడం ఆపాలని, ఉద్యోగ విరమణ చేసిన మరుసటి రోజే పెన్షన్ ప్రయోజనాలను చెల్లించాలని, ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అన్ని రకాల వ్యాధులకు అన్ని ఆసుపత్రుల్లో అనుమతించాలని డిమాండ్ చేశారు. అలాగే అద్దం లేని పనులు, యాప్ల భారం తగ్గించాలని, ఆదివారం కూడా పని చేయించడం ఆపాలని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి 20 నెలలైనా ఒక్క హామీని నిలబెట్టుకోలేదు. హామీలన్నీ అమలు చేస్తామని, ఉపాధ్యాయులకు అండగా ఉంటామని ఎన్నికలప్పుడు మాయమాటలు చెప్పి అధికారాన్ని చేపట్టారని, ప్రధానంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 డిఏలు ఇవ్వాల్సి ఉంది. వాటి గురించి ప్రస్తావనే లేదు. ప్రభుత్వం వీటిపై తక్షణం స్పందించి పరిష్కారానికి రోడ్ మ్యాప్ ప్రకటించాలని ఏపీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథ్ రెడ్డి ఈ విధంగా డిమాండ్ చేశారు.